మళ్ళీ ఉగ్రదాడి జరిగింది. అది కూడా ఒక మతాన్ని టార్గెట్ చేసి మరీ 15 మంది అమాయకుల్ని చంపేశారు. ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 15 మంది చనిపోయారు. ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. అసలు ఇది ఎలా జరిగిందో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే ఈ ఉగ్రవాదులు చేసే ఈ అరాచకాలు అందరికీ తెలియాలి, కొంచెం అవేర్నెస్ రావాలి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఆర్చర్ పార్క్, ఆ పార్క్ పక్కనే బాండీ బీచ్ ఉంటుంది. ఈ ఆర్చర్ పార్క్ లో ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తున్నట్లుగా ఒక ప్లే ఏరియా ఉంటుంది. అలాగే దాని ప్రక్కనే గ్రాస్ ఫీల్డ్ అనేది కూడా ఉంటుంది. ఈ ప్లే ఏరియా అలాగే ఈ గ్రాస్ ఫీల్డ్ లోనే ప్రజలంతా కూడా వాళ్ళ ఫ్యామిలీస్ తో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ వీడియోలో రెడ్ మార్క్ కనిపిస్తోంది కదా, వాళ్ళే ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాదులే అక్కడ నుంచి పార్క్ లో ఉన్నటువంటి 15 మందిని కాల్చి చంపేశారు. అసలు అంతమంది జనం అక్కడెందుకు ఉన్నారు, అసలు ఎవరు వాళ్ళు అంటే ఇంకొంచెం డీటెయిల్స్ లోకి వెళ్ళాలి. అక్కడ ఉండే వారంతా కూడా యూదులు, అంటే జ్యూస్ కమ్యూనిటీకి చెందినవారు. మన ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఎలా అణిచివేయబడ్డారో, ఎలా దోచుకోబడ్డారో, అలాగే జ్యూస్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కూడా చాలా మంది చేత చాలా దారుణంగా చిత్రహింసలకు గురి కాబడ్డారు. ఇలాంటి వారు వారిని వాళ్ళ మతాన్ని కూడా గ్రీక్ ఎంపైర్ నుంచి కాపాడుకోబడ్డారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది వాళ్ళకు స్వాతంత్రం లాంటిది. అలాంటి దారుణమైన హింసల నుంచి స్వతంత్రం పొందిన దానికి గుర్తుగానే వీళ్ళు ఒక ఫెస్టివల్ను జరుపుకుంటారు. ఆ ఫెస్టివలే హనూకా ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ డిసెంబర్ 14న స్టార్ట్ అవుతుంది. అలాగే 8 రోజుల వరకు కూడా ఈ ఫెస్టివల్ను జరుపుకుంటారు. అందులో భాగంగానే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్నటువంటి ఈ జ్యూస్ కమ్యూనిటీకి చెందిన వారంతా కూడా ఈ బాండాయ్ బీచ్కి వచ్చి అక్కడ ఈ హనూకా ఫెస్టివల్ను సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ జ్యూస్ కమ్యూనిటీకి సంబంధించిన వారంతా కూడా డిసెంబర్ 14న ఫ్యామిలీతో, పిల్లలతో, ముసలి వాళ్ళతో కలిసి ఫెస్టివల్ను జరుపుకుంటూ బీచ్లో సాయంత్రం పూట హ్యాపీగా గడుపుతున్నారు. సాయంత్రం 5 గంటలైంది. అప్పటికే హనూకా ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. 1 గంట 45 నిమిషాల పాటు ఫెస్టివల్ చాలా హ్యాపీగా జరిగింది. అప్పుడు టైం 6:45. అప్పుడే 2 వ్యక్తులు 2 తుపాకులు తీసుకొని బాండీ బీచ్ దగ్గరే ఉండే ఆర్చర్ పార్క్ ఏరియాకు వచ్చారు. అక్కడుండే ఆర్చర్ పార్క్ లోకి ఎంటర్ అవ్వడానికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర నిలబడే ఆ 2 ఉగ్రవాదులు తుపాకులతో దాడి చేయడం మొదలు పెట్టారు. అందరూ కూడా ఫెస్టివల్ వైబ్లో ఉన్నారు. సడన్ గా తుపాకీ శబ్దాలు వినపడ్డాయి. అక్కడుండే జనం అంతా కూడా ఈరోజు ఫెస్టివల్ కదా, ఏవో క్రాకర్స్ పేల్చుతున్నారులే అని పెద్దగా పట్టించుకోకుండా అందరూ కూడా ఫెస్టివల్ వైబ్లో చిల్ అవుతూ ఉన్నారు. కానీ కొద్దిసేపటికే ఒకరి తర్వాత ఒకరు బుల్లెట్స్ తగిలి పడిపోవడం గమనించినటువంటి అందరూ కూడా భయపడిపోయి పరిగెత్తడం మొదలుపెట్టారు. ఇక చిన్నపిల్లలు ఉన్నవారు అయితే పిల్లలను మధ్యలో ఉంచి వారి చుట్టూ కూడా ప్రొటెక్షన్ లాగా నిలబడ్డారు. ఆ సడన్ సిచ్యువేషన్ లో ఏం చేయాలనో తెలియనటువంటి పరిస్థితి. కనీసం పిల్లలన్నా కాపాడుకున్నామనే ఉద్దేశంతో అలా చేశారు. క్రౌడ్ చాలా ఎక్కువగా ఉండటంతో భయంతో ఎవరు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. కొంతమంది పరిగెత్తడం, కొంతమంది వెహికల్స్ వెనుక దాక్కోవడం చేస్తున్నారు. ఈ ఉగ్రదాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల పేర్లు వచ్చేసి షాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్. వీరిద్దరూ కూడా తండ్రి కొడుకులే. షాజిద్ అక్రమ్ వచ్చేసి తండ్రి, ఆయనకు 50 సంవత్సరాలు. నవీద్ అక్రమ్ వచ్చేసి కొడుకు, అతనికి 24 సంవత్సరాలు. షాజిద్ అక్రమ్ వచ్చేసి పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. ఇక నవీద్ అక్రమ్ వచ్చేసి ఆస్ట్రేలియాలోనే పుట్టి పెరిగాడు. ఇద్దరు కూడా బ్రిడ్జ్ మీద నుంచే తుపాకులతో కాల్పులు మొదలు పెట్టారు. కానీ కొద్దిసేపటికే షాజిద్ అక్రమ్ వచ్చేసి బ్రిడ్జ్ పై నుంచి స్టెప్స్ దిగి పార్కులోకి వెళ్ళాడు. పార్కులోకి ఎంటర్ అయినటువంటి షాజిద్ అక్రమ్ కార్ పార్కింగ్ పక్కనే నిలబడి అందరినీ కాల్చి చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఈ మొత్తం ఇన్సిడెంట్ లో 2 విలన్లు అలాగే ఒక హీరో ఉన్నాడు. విలన్స్ వచ్చేసి షాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్. అలాగే హీరో వచ్చేసి అహ్మద్ అల్ అహ్మద్. ఈ అహ్మద్ ఎందుకు హీరోనో చెప్తా. షాజిద్ అక్రమ్ బ్రిడ్జి పై నుంచి పార్కులోకి దిగి తుపాకీ తీసుకొని కార్ పార్కింగ్ పక్కనే నిలబడి తుపాకీతో కాలుస్తున్నాడు కదా. షాజిద్ అక్రమ్ తుపాకీతో కాలుస్తున్న వెనకే ఉన్న కారు వెనక వైపు నుంచి ఈ అహ్మద్ వచ్చి వెనక నుంచి షాజిద్ అహ్మద్ ను గట్టిగా పట్టుకున్నాడు. కానీ షాజిద్ అక్రమ్ తుపాకీని కాలుస్తూనే ఉన్నాడు. ఆ ప్రాసెస్ లోనే అహ్మద్ కి కూడా 2 బుల్లెట్స్ తగిలాయి. 2 బుల్లెట్స్ తగిలినా కూడా భయపడకుండా అహ్మద్ షాజిద్ అక్రమ్ నుంచి కూడా చాకచక్యంగా తుపాకీని లాక్కొని తన వైపే గురిపెట్టాడు. ఈ గొడవలో కింద పడిపోయినటువంటి షాజిద్ అక్రమ్ భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. ఇక్కడ అహ్మద్ నిజంగానే రియల్ హీరో. ఆయనే లేకపోతే మరింతమంది చనిపోయేవారు. తను తన ప్రాణాలకు తెగించి మరి చాలా మంది ప్రాణాలను కాపాడాడనే చెప్పొచ్చు. అలా కింద పడిపోయినటువంటి షాజిద్ అక్రమ్ ఆర్చర్ పార్క్ లోంచి పరిగెత్తుకుంటూ వెళ్లి మళ్ళీ స్టెప్స్ ఎక్కి మళ్ళీ బ్రిడ్జ్ పైకి వెళ్ళాడు. బ్రిడ్జ్ పైనే కాల్పులు చేస్తూ ఉన్నటువంటి కొడుకు తండ్రికి మరొక తుపాకీ ఇచ్చాడు. ఇద్దరు కలిసి మళ్ళీ తుపాకులతో కాల్పులు మొదలు పెట్టారు. ఇక వెంటనే ఆస్ట్రేలియన్ పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళు కూడా కాల్పులు చేయడం మొదలు పెట్టారు.
ఇలా కాల్పులు జరుగుతున్నటువంటి సమయంలోనే సాజిద్ అక్రమ్కు గాయం తగిలి తను కింద పడి చనిపోయాడు. నవీద్ అక్రమ్ అలాగే కాల్పులు కొనసాగిస్తూ ఉన్నాడు. కానీ ఎక్కువ మంది పోలీసులు సరౌండ్ చేయడంతో నవీద్ అక్రమ్ ఇంకేమి చేయలేని పరిస్థితిలో సరెండర్ అయిపోయాడు. నవీద్ అక్రమ్కు కూడా గాయాలయ్యాయి. తనకు ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ మొత్తం ఘటనలో హీరో అయినటువంటి అహ్మద్ అల్ అహ్మద్ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. తన పరిస్థితి ఇప్పుడు నార్మల్గానే ఉందని డాక్టర్స్ చెప్పారు. ఇక వెంటనే పోలీసులు షాజిద్ అక్రమ్ అలాగే నవీద్ అక్రమ్ ఉంటున్నటువంటి ఏరియాకు వెళ్ళారు ఆస్ట్రేలియాలో. వీళ్ళు ఉంటున్నటువంటి ఇంట్లో మరికొంతమంది ఉన్నారు. వాళ్ళు అసలు బయటికే రాలేదు పోలీసులు వెళ్ళిన తర్వాత కూడా. వాళ్ళు బయటికి వచ్చేంత వరకు కూడా ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయపడి ఇళ్లలోనే ఉండిపోయారు, మళ్ళీ ఎక్కడ కాల్పులు జరుగుతాయో అని. పోలీసులు షాజిద్ అక్రమ్ నవీద్ అక్రమ్ ఉంటున్నటువంటి ఇంటిలోకి వెళ్ళి మొత్తం సెర్చ్ చేసి చూడగా వాళ్లకు ఉగ్రవాదులతో సంబంధం ఉంది అని తెలిసిపోయింది. వీరిద్దరూ కూడా పాకిస్తానీ ఉగ్రవాదీ సంస్థలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అని తెలిసిపోయింది అంట. కరెక్ట్గా 6:45కి కాల్పులు స్టార్ట్ అయ్యాయి. వితిన్ మినిట్స్లోనే 15 మంది చనిపోయారు. దాదాపు 30-40 మందికి పైగా గాయాలయ్యాయి. ఇలాంటి ఘటన జరిగి ఆస్ట్రేలియాలో దాదాపు 26 సంవత్సరాలు అయ్యిందంట. ఈ పాకిస్తానీ ఉగ్రవాద వెధవలు అసలుకు మనుషుల మానవ మృగాల? అరే, ఎక్కడో ఆస్ట్రేలియాలో ఒక బీచ్ లో వాళ్ళ మతానికి సంబంధించినటువంటి ఫెస్టివల్ ను వాళ్ళు జరుపుకుంటున్నటువంటి సమయంలో మీరు వెళ్ళి అక్కడ ఆ మతానికి సంబంధించిన వారిని 15 మందిని చంపవలసిన అవసరం ఏముంది? 8 నెలల క్రితం ఇండియాలోని పెహల్గాంలో చొరబడి ఒక మతానికి అంటే హిందూ మతానికి సంబంధించిన వారిని మాత్రమే వెతికి మరీ చంపేశారు. అసలు ఈ వెధవలు మతాన్నే టార్గెట్ చేసి చంపడం ఏంటి? అదీ కాక ఈ ఉగ్రవాద వెధవలందరికీ కలిపి ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయంట. ప్రపంచంలోని దేశాలన్నీ కలిసి కూడా ఈ ఉగ్రవాదులపైన ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే ఈ ప్రపంచంలోని ప్రజలంతా కూడా ప్రశాంతంగా జీవిస్తారు.